భారత్లో రెజీమ్ చేంజ్ చేయడానికి ప్లాన్ జరుగుతోందా? బంగ్లాదేశ్లో లాగానే స్ట్రీట్ ఫైట్ను ఈసారి సమర్థవంతంగా నిర్వహించబోతున్నారా? మరి భారత్లో రెజీమ్ చేంజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నదెవరు? వీరికి సహకరిస్తున్నదెవరు? తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. ఏ దేశంలోనైనా ప్రభుత్వాన్ని మార్చాలంటే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని ప్రజల మన్ననలు పొంది గెలుపొందటం. అది అంత సులువు కాదు. ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే అహర్నిశలు ప్రజల కోసం పాటుపడే నాయకుడై ఉండాలి. అయితే రెండవ పద్ధతి అత్యంత సులువైంది, అదే సమయంలో అత్యంత భయంకరమైంది కూడా. అదే స్ట్రీట్ ఫైట్. దీనికి ఇప్పటికే విపక్షాలు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టాయనే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో ప్రస్తుతం కూలిపోవడంపై ప్రభుత్వం కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో లాగానే భారత్లోనూ హింసాత్మక నిరసనలు జరిగే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. గతంలో రాహుల్ గాంధీ సైతం మోదీ ప్రభుత్వం చాలా అస్థిరంగా ఉంది కాబట్టి ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది అని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అంటే మోదీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఏదైనా ప్లాన్ జరుగుతోందా అనే అనుమానాలు ఈ వ్యాఖ్యల వల్ల బలపడుతున్నాయి. మన దేశంలో గతంలో కొన్ని నిరసనలు జరిగాయి. షహీన్ బాగ్ నిరసనలు, రైతు ఉద్యమాలు పెద్ద ఎత్తున సాగాయి. నెలల తరబడి జరిగిన ఈ నిరసనలు హింసాత్మక అల్లర్లతో ముగిశాయి. షహీన్ బాగ్ నిరసనల తర్వాత 2020లో నార్త్ ఈస్ట్ ఢిల్లీలో హిందువులే టార్గెట్గా అల్లర్లు జరిగాయి. హిందువుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇవి చాలా పకడ్బందీ ప్లాన్తో జరగడంతో 53 మంది మరణించారు. ఈ అల్లర్లకు స్థానిక ఆమ్ ఆద్మీ కార్పొరేటర్ తాహిర్ హుసేన్ నాయకత్వం వహించాడు. ముందుగానే ముస్లింల ఇళ్లపై రాళ్లను పేర్చి ఉంచడం, స్ట్రింగ్ షాట్లను అమర్చడం, డ్రమ్ముల్లో యాసిడ్లు నిల్వ చేయడం, పెట్రోల్ బాంబులు తయారు చేసి ఉంచడం లాంటివి చేశారు. ఇందుకు తాహిర్ హుసేన్ పథకం రచించాడు. 2021లో జరిగిన ఢిల్లీ రైతు ఉద్యమంలో కూడా అల్లర్లు జరిగాయి. ఢిల్లీ కేంద్రంగా జనవరి 26న రైతులు అల్లర్లు సృష్టించారు. ఈ ఉద్యమంలో కొంతమంది బయటి శక్తులు ప్రవేశించడం వల్ల అల్లర్లు జరిగాయని రైతు సంఘాల నాయకులు సైతం ఒప్పుకున్నారు. రైతు ఉద్యమంలో అయితే ఏకంగా ఎర్రకోటలో ఎగరవేసిన జాతీయ జెండాను తొలగించి ఒక మతానికి చెందిన జెండాను ఎగరవేశారు. అంతటి స్థాయిలో ఈ రైతు ఉద్యమం జరిగింది. మన దేశంలో బంగ్లాదేశ్లా స్ట్రీట్ ఫైట్ చేయడానికి ప్రస్తుతం ఉపయోగపడేవి ఈ 2 ఉద్యమాలు. అయితే షహీన్ బాగ్ ఉద్యమాన్ని మళ్లీ రెచ్చగొట్టేందుకు వీలు లేదు. ఎందుకంటే ఇది మైనార్టీలకు సంబంధించి కాబట్టి అందరిలో ఈ భావాన్ని రేకెత్తించడం వీలు కాదు. కానీ రైతు ఉద్యమాన్ని రెచ్చగొడితే స్ట్రీట్ ఫైట్ సులువు అవుతుంది. అందులోనూ రైతు ఉద్యమం కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజల్లో సానుకూలత కూడా ఉంటుంది. రైతులంటే దేశంలో అందరికీ గౌరవం కాబట్టి సామాన్యులు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఎలాగూ నిరసనలంటే విపక్షాలకు అండగా ఉన్న మైనార్టీలు సైతం చేతులు కలుపుతాయి. అంతే, పని ఇంకాస్త సులువు అవుతుంది. కొద్ది రోజుల క్రితమే రైతులు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు మరిన్ని డిమాండ్లు రైతులు రాహుల్ గాంధీ ముందు ఉంచారు. వీటికి కాంగ్రెస్తో పాటు ఇండి కూటమి సైతం మద్దతిస్తుందని విపక్ష నేత హామీ ఇచ్చేశారు. అంతేకాదు, రైతుల డిమాండ్లను నెరవేర్చేంత వరకు తాను విశ్రమించబోనని అన్నారు రాహుల్ గాంధీ. నిజానికి 2021లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఆ చట్టాలు లేవు. కానీ ఫిబ్రవరి నెలలో రైతులు మరోసారి రోడ్డెక్కారు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో. కానీ ఎందుకో తెలియదు, ఈ ఉద్యమం అర్ధాంతరంగా అయితే ఆగిపోయింది. ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వకపోయినా, ఉద్యమకారులపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోయినా ఇది మాత్రం ఆగిపోయింది. ఈ కారణంగానే రైతు సంఘాల నాయకులను విదేశీ శక్తులేమైనా నడిపిస్తున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో షహీన్ బాగ్ రైతు ఉద్యమాలు జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సొంతంగానే సంపూర్ణ మెజార్టీ ఉండేది. కానీ ప్రస్తుతం సొంత బలం లేదు. మిత్రపక్షాల సహాయంతో మోదీ అధికారంలో ఉంటున్నారు. ఈ సమయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ క్షణమైన విపక్షాలు విదేశీ శక్తుల సహాయంతో కుట్రలకు తెరతీసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గతంలో విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు అమెరికా డీప్ స్టేట్తో సంబంధాలున్న వ్యక్తుల్ని కలిశారు. వీరితో కొన్ని సమావేశాల్లో పాల్గొన్నారు. అందుకే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక బంగ్లాదేశ్ నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందన్నది ఇప్పటికే స్పష్టమవుతోంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, మయన్మార్ ఇలా భారత సరిహద్దు దేశాలన్నింటిలో అమెరికా, చైనా కలిపి ప్రభుత్వాలను గద్దెదించడానికి కుట్రలు పన్నాయి. భారత్ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరిస్తుండడంతో మన దేశాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా, చైనా కలిసి ప్లాన్ చేస్తున్నాయి. ప్రస్తుతం సరిహద్దు దేశాలన్నింటిలో ఈ కుట్రలు విజయవంతమయ్యాయి. ఇక మిగిలింది భారతదేశమే. దీనిపై మోదీ జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఇప్పటికీ కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.